గతేడాది హిందీ చిత్రసీమకు కొత్త ఊపిరిని అందించిన సినిమాలు చేతి వేళ్ల మీద లెక్కించదగ్గవే. అందులో ఫిబ్రవరిలో వచ్చిన చావా ఒకటి కాగా, జూలైలో వచ్చిన సైరా మరొకటి. అయితే ఈ రెండు సినిమాలను మించి అఖండ విజయాన్ని అందుకున్న సినిమా ధురంధర్. 3.5 గంటల నిడివి ఉన్న ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి ఏకంగా 1400 కోట్ల గ్రాస్ను వరల్డ్ వైడ్గా వసూలు చేసింది. ఈ కథను చెప్పడానికి 3.5 గంటల సమయం చాలదని గ్రహించిన దర్శకుడు ఆదిత్య ధర్ దానికి సీక్వెల్ కూడా ఉంటుందని అప్పుడే ప్రకటించాడు. అంతేకాదు దాన్ని మార్చి 19న విడుదల చేస్తానని చెప్పాడు. తొలి భాగం గ్రాండ్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ద్వితీయ భాగాన్ని పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో విడుదల చేయబోతున్నాడు. ఈ సీక్వెల్కు ధురంధర్ ది రివెంజ్ అనే ఆసక్తికరమైన పేరును ఖరారు చేశారు. మొదటి భాగం కేవలం హిందీకే పరిమితమైన రెండో భాగాన్ని మాత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను అండర్ కవర్ ఆపరేషన్ ద్వారా ఎలా ఎదుర్కొంటున్నారనే అంశం మీద తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలోనే కాదు, ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్లోనూ విశేష ఆదరణ చూరగొంటోంది. రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి వారు ఇందులో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. విశేషం ఏమంటే ఈ సినిమా సగటు ఫిల్మ్ లవర్నే కాకుండా పలువురు ప్రముఖ దర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ప్రథమ భాగానికి లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రెండో భాగాన్ని 5 భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే మార్చి 19న ఇప్పటికే 2 తెలుగు సినిమాలు విడుదలకు రావాల్సి ఉంది. అందులో ఒకటి కన్నడ అనువాద చిత్రం యష్ నటించిన టాక్సిక్, మరొకటి అడవి శేష్ నటించిన డెకాయిడ్. మరి ధురంధర్ వంటి భారీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. థియేటర్ల సర్దుబాటు సవాల్గా మారనున్న నేపథ్యంలో తెలుగు సినిమాలైన టాక్సిక్ లేదా డెకాయిడ్ తమ విడుదల తేదీలను మార్చుకుంటాయా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.